మీరు అన్నట్లుగా ఎత్తైన విగ్రహాన్ని ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఒకవైపు ఆవిష్కరించుకుంటున్నారు. ఆ వర్గానికి సంబంధించి అనేక మేలు చేస్తామని చెప్పి వారిని ఇంకా తమ వైపునే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు కోడికత్తి సీనే కావచ్చు, సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలోనే ఈ రకంగా జరుగుతుంటే దీన్ని ఎలా సమర్థించుకుంటారు? పార్టీలో వస్తున్నటువంటి అసంతృప్తులు కావచ్చు, ఆయా వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాన్ని ఏ రకంగా వీళ్ళు చేయగలరు? సో పార్టీకి కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ వర్గాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తిని ప్రస్తుతం విగ్రహ ఆవిష్కరణతో పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి, విగ్రహ ఆవిష్కరణతో వీటన్నింటినీ కప్పిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా రామారావు? విగ్రహావిష్కరణతో కేవలం ఈ రాజకీయాలు లేకపోతే ఇప్పుడు ఏదైతే అసంతృప్తి సెగలు ఉన్నాయో శ్రీహరి, అవన్నీ కూడా సమసిపోవటం అంత సాధ్యం కాదు. ఎందుకంటే రాజకీయ నాయకుడికి మళ్ళీ తిరిగి టికెట్ ఇవ్వకపోతే అతనికి మళ్ళీ భవిష్యత్తులో రాజకీయ జీవితం ఉండదు. అతను తిరిగి కోలుకోవాలన్నా, తిరిగి పోటీ చేయాలన్నా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే అవకాశం వస్తుంది. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నుంచి ఎవరైతే డీవియేట్ అయ్యి లేకపోతే ఎవరికైతే టికెట్ నిరాకరిస్తారో, ఎవరైతే పోటీ చేయరో వాళ్ళు కనుమరుగైపోతూ ఉంటారు. అందువలన ఒకసారి టికెట్ ఇచ్చి తమ పరిస్థితి బాగానే ఆ నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ అటువంటి వాళ్ళని తొలగించడంపై మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కనిగిరి కానీ, లేకపోతే తిరువూరు కానీ, లేకపోతే గంగాధర నెల్లూరు కానీ, ఇటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఉదాహరణకు మంత్రి మేరుగు నాగార్జున గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన తీసుకెళ్లి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గంలోకి బదిలీ చేశారు. సంతనూతలపాడులో ఉన్న టీజేఆర్ సుధాకర్ బాబుకు పరిస్థితి ఏంటో కూడా ఈ రోజు వరకు కూడా ఏంటనేది ఎవరికి అంతుపట్టట్లేదు. అదేవిధంగా ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన ఎలా గెలుస్తాడో నేను చూస్తానని చెప్పి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడమే కాకుండా ఆయన కుటుంబానికి టికెట్ ఇవ్వను అని చెప్పేశారు. ఇలా అదేవిధంగా గుంటూరులో నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పరిస్థితి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పార్టీకి రాజీనామా చేసి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్టికులర్ గా ఎస్సీలు, బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేర్పులపై ఆ నియోజకవర్గాల్లోనే అసమస్యలు ప్రారంభమయ్యాయి. విగ్రహావిష్కరణలో ఇంకోటో చేస్తే రాజకీయంగా తమకు ఏదైనా లాభం జరుగుతుందంటే రాజకీయ నాయకుడు ఏ పార్టీ అయినా కూడా ముందుకు వస్తారు. కానీ విగ్రహాలు ఆవిష్కరించినంత మాత్రాన ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో ఉండే ఈ అసమస్యలను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ మనోహర్. సో ఏదైతే ప్రస్తుతం ఎత్తైన విగ్రహాలు ఆవిష్కరించడమో లేకపోతే పెద్ద పెద్ద ప్రకటనలు చేసుకోవడం వల్ల ఆయా వర్గాలు సంతృప్తి పడే పరిస్థితి లేదు. వారికి ఉన్నటువంటి సీట్లు కావచ్చు, నమ్ముకున్నటువంటి వారిని ప్రస్తుతం పార్టీలో వారికి ఎదురవుతున్నటువంటి పరిణామాలు మాత్రం పార్టీలో అంతర్గతంగా తీవ్రమైనటువంటి విభేదాలకు, రచ్చకు కూడా దారి తీస్తోంది. దీంతో మరొక జాబితానో లేదా ఇంకా ఏమైనా చేయాలంటే మాత్రం ఆలోచన